అన్నా ఇక్కడనా అన్నా ఆఫీస్లో ఉన్నా నేనే ఇంటికాడ ముఖ్యాల 40 నెంబర్ ఉంది ఆఫీస్ అడ్రస్ జైల్లో 2-3 చైర్లు తీసుకుంటాం. అన్నా వచ్చేసారంతా నేను ఎవరు వెయిట్ చేయాలి ఎవరికి వస్తున్నా ఆయన సాక్షి టీవీ ఎన్టీవీ ఇలాంటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో నిన్న ఉదయం నుంచే రాప్తాడు నియోజకవర్గంలో పూర్తి అనుకూలమైన వాతావరణంలో చల్లని వాతావరణంలో ఉదయం 6 గంటల నుంచే మహిళలు ప్రత్యేకంగా బారులు తీరడము ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 7 100 నుంచి 200 మంది మహిళలు కనపడేటువంటి పరిస్థితిని గమనిస్తే నిన్న ఉదయం 9కే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభంజనం వీస్తా ఉందనేది అర్థమైంది. వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారు తీరడం మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా తమంతకు తాము స్వచ్ఛందంగా ఓటర్లు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేసుకుంటూ వెళ్ళడము ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు, మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. మహిళలైతే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటేసి బయటకు వచ్చి ఫ్యాన్ అని సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనము ఏ విధంగా అయితే జగన్న ప్రభంజనం చూసినామో రాప్తాడులో కూడా గతంలో కనీ విని ఎరగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడం, ఎన్నికలకు ముందు దాదాపుగా 20,000 ఓట్లు తొలగించినా కూడా అందులో 6,000 మంది మరణించిన వారి ఓటర్లైనా దాదాపుగా 13,000-14,000 ఓటర్లను 13,000-14,000 మంది ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించిన ఎన్ని ఎత్తులు వేసినా ఆర్ఓలను మార్పించిన అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా ప్రజలు చిత్తు చేసినారు. ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించిందంటే డెలీషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గమనిస్తే తొలగింపబడిన ఓటర్లు తమకు వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు లేని పరిస్థితిలో స్వస్థలాల్లో ఓట్లు ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేసి ఫామ్ 6 ఇచ్చినా కూడా అవి ఎక్కకోకుండా బిఎల్ఓలు మేనేజర్ డబ్బు కుమ్మరించినారు. బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఓటర్ లిస్టును తమకు అనుకూలంగా మార్చుకునేదానికి డబ్బు కుమ్మరించారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు చిత్తు చేసినారు. మా అయితే 50,000 వచ్చే మెజార్టీని 30,000కో 40,000కో దించగలుగుతారేమో కానీ ఉదాహరణకి ఎక్కడ కూడా ఫ్యాన్ ప్రభంజనాన్ని నడుపుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. నిన్న మధ్యాహ్నానికే చేతులు ఎత్తినారు. అనేక బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఓటింగ్ సరళిని గమనించి ఉపయోగం లేదనేసి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి
అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు, చెన్నైకొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ జరిగింది. ఈ 3 మండలాల్లో దాదాపుగా 30,000 మెజార్టీ వచ్చే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్. మరి గతంలో ప్రతి ఎలక్షన్కి కూడా మెజార్టీ వచ్చేటువంటి రామగిరి మండలంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజార్టీ రాబోతుంది. రాప్తాడు, కనగానపల్లి కూడా ఎప్పట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది. అంటే ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న 5 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడినట్టు తెలుస్తూ ఉంది. ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు తరలించి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి రాప్తా నియోజకవర్గ ప్రజలు ప్రకాష్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్యుడిని సొంతం చేసుకుని మావాడు మా ప్రకాష్ రెడ్డి, మా తోడు ప్రకాష్ రెడ్డి మమ్మల్ని గుండెలు కత్తుకొని ఈరోజు మళ్ళీ కూడా గెలిపించబోతా ఉన్నారు. మంచి మెజార్టీ గెలిపించబోతా ఉన్నారు. ఆ జన్మాంతం రుణపడి ఉంటాం రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు. రాబోయే 5 సంవత్సరాలు కూడా మన జగనన్న నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చామో స్థానికంగా రాప్తాడు నియోజకవర్గంలో మేనిఫెస్టో విడుదల చేసి ఏదైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా అవి పాటిస్తాము. అభివృద్ధి ఏదైతే మనము ఇప్పటికే చేసుకుంటూ వెళ్తా ఉన్నామో వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాప్తాడు నియోజకవర్గాన్ని కంచుకొట్టగా మార్చబోతా ఉన్నాం. ప్రత్యేకించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా గట్టిగా నిలబడినారు. ప్రతి సామాజిక వర్గము, ప్రతి వర్గము కూడా పట్టుదలగా పనిచేసినారు. రాప్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాప్తాడులో మనము అందరము కూడా జగనన్నకి కానుకగా ఇవాళ రాప్తాడు నియోజకవర్గాన్ని పట్టుదలతో అందరూ పనిచేసినారు. ఒక ప్రిస్టేజ్గా పనిచేసినారు. అనేక గ్రామాల్లోకి పరిటాల సునీత కొడుకులు, తమ్ముళ్ళు పోలింగ్ బూతుల్లోకి పోయే ప్రయత్నం చేసినారు. రామగిరి మండలం వెంకటాపురానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కాదు, క్యాండిడేట్లు కాదని సిక్కు లేకోకుండా పోలింగ్ బూతుల్లోకి పోయే ప్రయత్నం చేసినారు. రామగిరి మండలం కొండాపురంలో ప్రజలు తిరగబడినారు. నువ్వెవడయా మా ఊరికి వచ్చేదానికి, మా పోలింగ్ బూత్లో నీకేం పని? అక్కడి నుంచి పోలీసులు వాళ్ళని నిలగొట్టినారు. అదేవిధంగా ఆత్మకూరు మండలంలోకి బాలాజీ వెళ్ళే ప్రయత్నం చేసినారు, ప్రజలు అడ్డుకున్నారు. అనంతపురం రూరల్ మండలంలో ఆమె చిన్న కుమారుడు, పక్కన చిన్న కుమారుడు పోయి నందమూరి నగర్, పాపంపేట ప్రాంతంలో వీళ్ళందరూ సాఫీగా జరుగుతున్న ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తాయని అక్కడ ఏదో ఒకటి సృష్టించాలనేసి, టెర్రరైజ్ చేయాలనేసి, పోయి అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేసి. అంటే బారులు తీరిన మహిళా ఓటర్లను గమనిస్తే నిజంగా పాపంపేట, కక్కలపల్లి కానీ ఏ ప్రాంతం కానీ, చిన్మయనగర్ ప్రాంతం కానీ, ఆత్మకూరు ప్రాంతం కానీ, రాజాన్పల్లి కానీ, ఎన్ఆర్ కాలనీ కానీ, పురుగుంట కానీ వన్ సైడ్ మ్యాండేట్ కొడిమి కానీ వన్ సైడ్ మ్యాండేట్. రాప్తాడు హెడ్ క్వార్టర్లో కానీ మీకు మేజర్ పంచాయతీలన్నీ కూడా వన్ సైడ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, వాళ్ళ ఉనికి కోల్పోతా ఉన్నాము, గెలుపుకు దూరం అవుతా ఉన్నామనే ఒక భయాందోళనతో ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ప్రయత్నం. మరీ పేలవంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం. ముత్తంకుంట లాంటి పంచాయతీలో ఒక హోంగార్డ్, నసనకోటలో బందోబస్తు లేదు. అదే పది ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి మాట్లాడతారు. ఒక సీఎం పెట్టారు. మోస్ట్ కాంప్లికేటెడ్ పోలింగ్ స్టేషన్స్, మరీ పేలవమైన బందోబస్తు. ఎన్నికల కమిషను మరి ఎవరి మాట్లాడుతూ ఉందో, మరి ఏం చేసిందో, మరి నా కుటుంబ సభ్యుల ఓట్లు లేవు ప్రొద్దుట్లో. ఇవి పూర్తిగా వైఎస్ఆర్ ఫేవర్డ్ పోలింగ్ స్టేషన్స్ అంటే
అక్కడ వైఎస్ఆర్పీ వారు ఓట్స్ తొలగించినారు, ప్రత్యేకంగా మైనారిటీస్ ఓట్లు తొలగించినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించినారు. దాదాపుగా 10,000 నుంచి 11,000 ఓట్లను ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ ఓట్లను తొలగించడం, వాటిని మళ్ళీ అప్లై చేసుకున్న పరిస్థితుల్లో కూడా దాన్ని బిఎల్ఓలు డైరెక్ట్గా రికమెండ్ చేయకపోవడము, లేదా ఎంఆర్ఓలు కూడా బిఎల్ఓలు ఎంఆర్ఓలు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏదైతే కోడ్ వర్తించిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయిందో అధికారులను అడ్డం పెట్టుకొని ఇవన్నీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులన్నీ ప్రజలు చిత్తు చేసినారు. మహా అయితే మా మెజారిటీ ఒక 10,000 తగ్గించుండొచ్చు, కానీ 50,000 వస్తుందనుకున్న మెజారిటీ 40,000 రావచ్చు, 30,000కైతే తగ్గేటువంటి పరిస్థితి లేదు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే తక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. నియోజకవర్గానికి సేవ చేసినాం. జగనన్నకు సైనికుడిగా, రాప్తాడుకు సేవకుడిగా పనిచేసినాం. జగనన్న ప్రభంజనం మళ్ళా వీస్తాంది. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా పోయింది. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది. రాబోయే 5 ఏళ్ళు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 30,000 ఉద్యోగాలు, 30,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చినామో అవన్నీ నెరవేరుస్తాం. ఇమ్మీడియట్గా ఆ ప్రయత్నాలు కూడా ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అదేవిధంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఇమ్మీడియట్గా మనం ఏదైతే కోడ్ వల్ల ఆపడం జరిగిందో అది కూడా ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ముందుగా ఈ జూన్ 4లోపు మొత్తం అన్ని ప్లాన్ చేసుకుని ఇమ్మీడియట్గా కోడ్ తొలగిపోగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. రాప్తాడు రూపురేఖలు మార్చేటువంటి క్రమంలో మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వచ్చి ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా 100% నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాము. తప్పనిసరిగా రాప్తాడు ప్రజల గలము అసెంబ్లీలో వినిపించబోతాను మరోసారి తెలియజేస్తాను. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పోలీసులకు, అధికారులకు, అనధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా పనిచేస్తాను. ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మళ్ళీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మనం ఇంకో ఇన్నింగ్స్ ప్రారంభించబోతాము. థ్యాంక్ యూ.